ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే చాలా సంస్థలు కావచ్చు, చాలా కమర్షియల్ కాంప్లెక్స్‌లు అలాగే రియల్ ఎస్టేట్‌కి సంబంధించి అపార్ట్‌మెంట్‌లలో కూడా మార్ట్‌గేజ్‌లో ఉన్నప్పటికీ అక్రమంగా వాటిలో ఉండడం జరుగుతుంది. సో, మార్ట్‌గేజ్‌లో ఉన్న ప్రాపర్టీలు సేల్ చేయాలి అనంటే మాత్రం కంపల్సరీగా ఓసీ రావాలి. కానీ ఎవరైతే రెసిడెన్షియల్ అంటే సొంతంగా కట్టుకుంటూ వారు ఉండడం జరుగుతుందో అంటే 200 స్క్వేర్ మీటర్స్‌కి అబోవ్ ఉండడం జరిగిందో వారందరూ కూడా ఆక్యుపెన్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ అలా చేయకుండానే నిబంధనలకు విరుద్ధంగా చాలా చోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లో కూడా నిబంధనలకు విరుద్ధంగా వీరు కమర్షియల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గతంలో సుదర్శన్ 70 ప్లేస్ ఏదైతే ఉండడం జరిగిందో అందులో కొత్తగా ఏఎంబి మాల్ 7 స్క్రీన్స్ తోటి ఏఎంబి మాల్ రావడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికే ఇంకా వర్క్స్ అన్నిటి కూడా ఫినిషింగ్ లో లేవు, ఇంకా స్టిల్ ప్రోగ్రెస్ లో ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా కింద ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఏదైతే ఉండడం జరిగిందో దాంట్లో మాంగళ్య షాపింగ్ మాల్ గత 5-6 నెలల నుంచి కూడా నడిపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది లేదు అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది జిహెచ్ఎంసీ అధికారులు కూడా. అయినప్పటికీ వారి మాంగళ్య షాపింగ్ మాల్లో ఓసీ లేకుండా ఎలా కార్యకలాపాలు చేపడతారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి షాపింగ్ మాల్లే కూకట్పల్లిలో ఇనాగ్రేషన్ చేస్తున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదని కూడా వారు జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఒక నిబంధన, ఇప్పుడు ఎందుకు ఆ నిబంధన లేవనేది కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో కంటికి కనబడుతూ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి ప్లేసెస్ లో అంత పెద్ద ఏఎంబి మాల్ లాంటి సంస్థ వారు దానికి సంబంధించిన బిల్డరే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే కమర్షియల్ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటే మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? సర్కిల్లో కావచ్చు అంటే పర్మిషన్ ఇచ్చాము, మా పని అయిపోయింది, మరి సర్కిల్ లెవెల్లో చూసుకుంటారు అనుకుంటే వారు కూడా ఒకటే అంటున్నారు, హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చారు, మేమేం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇప్పటికైనా సరే మరి ఓసీ లేకుండా కమర్షియల్ యాక్టివిటీ ఏదైతే బాంగాళీ షాపింగ్ నడపడం జరుగుతుందో వాటిపైన మరి సీజ్ చేస్తారా, నోటీసులు ఇస్తారా, ఏం చేస్తారు అనేది కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కామన్ మ్యాన్కి ఒకటి ఒక ధర్మం, అలాగే పెద్దవారికి ఒక ధర్మమా అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి సంస్థలు అంటే ఏఎంబి మాలే కాకుండా చాలా చోట్ల కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఓసీ లేకుండానే కమర్షియల్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఓసీ అనేది కంపల్సరీగా అన్ని ఫినిష్ అయిన తర్వాతనే ఓసీకి వెళ్ళాలి. తీసుకున్న తర్వాతనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే దాంట్లో యాక్టివిటీస్ కూడా ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ అట్లాంటి కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకముందుకే ఇట్లాంటి చర్యలకు పూనుకుంటున్నారు. కాబట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఇట్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరైతే చేయడం జరుగుతుందో వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా నగరవాసులు కోరడం జరుగుతుంది.